యోగా డే కోసం విశాఖ సాగర తీరం ముస్తాబైంది. ఈరోజు సాయంత్రం యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రధాని మోదీ విశాఖకు రానున్నారు. ఐఎన్ఎస్ డేగా పరిసర ప్రాంతాలలో నిఘాను పెంచారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12,000 మంది సిబ్బందితో నగరంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మందితో యోగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖ వేదికగా యోగాంధ్రలో గిన్నీస్ రికార్డు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యోగా డే కోసం విశాఖ సాగర తీరం ముస్తాబైంది. ఈ సాయంత్రం యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రధాని మోదీ విశాఖకు రానున్నారు. ఐఎన్ఎస్ డేగా పరిసర ప్రాంతాలలో ప్రభుత్వం నిఘాను పెంచింది. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12,000 మంది సిబ్బందితో నగరంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మందితో యోగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం వేదికగా యోగాంధ్రలో గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను చేస్తోంది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చందు. రైట్ మూర్తి, చూసుకుంటే విశాఖ అయితే సాగర తీరం పూర్తిగా కూడా పచ్చదనాన్ని పరిచినట్లుగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రేపు జరగబోయేటటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో, యోగాంధ్ర కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూడా పాల్గొని యోగా చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యోగాంధ్ర వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా మనం ఒకసారిగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా దూరంగా కూడా ఉన్నటువంటి స్టేజ్ పైన అయితే చూసుకోవచ్చు. అక్కడ ఏదైతే స్టేజ్ ఏదైతే కనిపిస్తుందో ఆ వేదిక వద్ద అయితే నరేంద్ర మోడీ యోగాసనాల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నరేంద్ర మోడీ ఆ రాకకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా పోలీసులు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం జరిగేటటువంటి యోగాంధ్ర వేడుకలు ఏవైతే ఉంటాయో యోగాంధ్ర వేడుకల్లో నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం ఆ పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ దేశ నలుమూలల నుంచి వచ్చేటటువంటి ప్రజలతో పాటు అలాగే పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే యోగా డే వేడుకలు ఏవైతే ఉన్నాయో యోగా డే వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి C1 ఈ బ్లాక్ నుంచి అయితే పూర్తిగా కూడా ఇక్కడ నుంచి మాత్రమే మీడియాను కూడా ఎక్కడి వరకే అనుమతించేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ జరిగేటటువంటి వేడుకలు ఏవైతే ఉంటాయో వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ అలాగే రేపు జరిగేటటువంటి యోగా ఏదైతే ఉందో యోగాకు సంబంధించి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి యోగా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి LED స్క్రీన్స్ కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇటు సాగర తీరానికి సంబంధించినటువంటి ఏదైతే 2 ప్రాంతాలు ఉన్నాయో, ఒకటి ఆ సాగర తీరానికి బయట ఉన్నటువంటి ప్రాంతం, అలాగే సాగర తీరంలో ఉన్నటువంటి నేవీ షిప్స్, అలాగే కోస్ట్ గార్డ్కి సంబంధించిన షిప్స్ పైన కూడా రేపు నేవికా దళానికి సంబంధించినటువంటి అధికారులు కూడా యోగా వేడుకలు అయితే నిర్వహించనున్నారు. అలాగే ఈ యోగాకు సంబంధించి రేపు ఉదయం ప్రారంభమయ్యేటటువంటి యోగాంధ్ర వేడుకలు ఏవైతే ఉంటాయి యోగాంధ్ర వేడుకలకు సంబంధించి దాదాపు దేశ నలుమూలల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నలుమూలల నుంచి కూడా రేపు ఉదయం 4 గంటలకి ప్రజలంతా కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు ప్రజల్ని తీసుకొచ్చేందుకు కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు జరిగేటటువంటి వేడుకలు ఏవైతే ఉంటాయో ఈ వేడుకల్లో అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం అయితే ఆయన విశాఖకు రానున్నారు. విశాఖకు వచ్చిన అనంతరం కూడా ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఐఎన్ఎస్ డేగాగా ఆయన అయితే ల్యాండ్ అవుతారో, అక్కడ నుంచి ల్యాండ్ అయిన తర్వాత ఆ పూర్తిగా కూడా పోలీసులు అలాగే భద్రతా బలగాల సంరక్షణ నుంచి అక్కడ నుంచి ఐఎన్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఐఎన్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో సర్కారులో ఈ రాత్రి కూడా ఆయన అయితే బస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు ఉదయాన్నే జరిగేటటువంటి వేడుకలకు కూడా ఆయన నేరుగా రోడ్డు మార్గం గుండా విశాఖ ఆర్కే బీచ్కి వస్తారు. అయితే ఇది ఏదైతే రహదారి కనిపిస్తుందో ఈ రహదారి గుండా నరేంద్ర మోడీ వచ్చేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చేటటువంటి విఐపీలు కానీ వివిఐపీలకు సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో వెహికల్ పార్కింగ్ కూడా పూర్తిగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆర్కే బీచ్కి సంబంధించినటువంటి ఒక పండగ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా కూడా యోగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 12,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారంతా కూడా పూర్తిగా కూడా ఇప్పటికే ఏర్పాట్లో తలామునకలైనటువంటి పరిస్థితి మనం ఏదైతే
ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనేటటువంటి సభా వేదిక ఏదైతే ఉందో సభా వేదిక వద్ద కూడా గట్టిగా భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నరేంద్ర మోడీ రాకకు సంబంధించి కూడా ఇప్పటికే 2 సార్లు అయితే విశాఖ వచ్చినటువంటి మోడీ మరలా